రామ్మ జనని బాగున్నావా? వదినా చాలా బాగున్నాను. ఇగో పిల్లలకు బట్టలు తీసుకొచ్చిన, తీసుకో. అరే ఎందుకురా, మీ అన్నయ్య కూడా తీసుకొచ్చాడు పిల్లలకి బట్టలు. తెచ్చిండులే, ఏం చేస్తాడు? ఆ ఫుట్పాత్ మీద 100-200 పెట్టి తీసుకొస్తాడు, అంతే కదా. నేను బ్రాండెడ్ తీసుకొచ్చిన, మీరు ఎప్పుడు ఇట్లాంటివి చూసుండరు బట్టలు. సర్లేరా, వాటర్ తీసుకొస్తాను. వాటరా? చీ, మీరు కొలాయి నీళ్ళు తాగుతారు. మా అత్తగారింట్లో వాటర్ ప్యూరిఫైడ్ ఉంది తెలుసా, మేమందరం ఆ నీళ్ళే తాగుతాం. పోనీలే, కొంచెం అన్నమన్నా పెట్టుకొస్తాను. ఏంది అన్నమా? మీరు రేషన్ బియ్యం వాడతారు, మా అత్తగారింట్లో మేము బాస్మతి రైస్ వాడతాం. మీ ఇంట్లో అన్నం తింటే నా హెల్త్ ఖరాబ్ అయ్యిద్ది తెలుసా. సరేరా, అన్నం తినకపోతే తినకపోయావు, కానీ మీ అన్నయ్య నీకోసం చీర తీసుకొచ్చాడు పండక్కి, కనీసం అదన్నా తీసుకెళ్ళు. ఏంది చీరనా? అన్నయ్య తీసుకొచ్చిండు నా కోసమా? ఏ చీరమ్మా? 600 రూపాయలు పెట్టా? అన్నయ్య అంతకు మించి నాకు కొనలేడు. మా అత్తయ్య నాకు పండక్కి 6000 రూపాయల చీర తీసుకొచ్చింది తెలుసా. ఏందమ్మా అసలు, వచ్చినప్పటి నుండి చూస్తున్నా మా అత్తగారింట్లో అది, మా అత్తగారింట్లో ఇది అని అంటాను. ఏమంటున్నావు? వాటర్ కోసం మాట్లాడుతున్నావు కదా. ఏమ్మా, కుళాయి నీళ్ళు తాగవా నువ్వు? ఆ నీళ్ళు తాగే నువ్వు పెద్దగాను, ఆ విషయం మర్చిపోతే ఎట్లా? ఇక్కడన్నం తినే బ్రతికావు నువ్వు, ఆ విషయం కూడా మర్చిపోయావే. నిన్ను అయినోళ్ళింటి కోడల్ని చెయ్యాలని మీ అన్న ఉన్న ఎకరం పొలం కూడా అమ్మేసిండు, ఆ విషయం మర్చిపోయావా? నీ పెళ్లి కోసమని అందిన చోటల్లో అప్పు చేసిండు. ఎందుకండి ఇంత అప్పు చేసి పెళ్లి చేయడము అవసరమా అని నేనంటే, నీకు తెలియదే, మనం ఎలాగో ఇలాంటి బ్రతుకు బతుకుతున్నాం, కానీ నా చెల్లకి ఇలాంటి బ్రతుకు వద్దు, ఆస్తి ఉన్నోళ్ళకే ఇచ్చి చేస్తా అని మా స్తోమతకు మించి అప్పు చేసి నీకు పెళ్లి చేసిండు. అలాంటి అన్న కోసం నువ్వు ఇలా మాట్లాడతావా? ఎలా మాట్లాడాలనిపించిందమ్మా? చిన్నప్పటి నుండి నీకోసం ఎంత చేసిండు చెప్పు. నీకు తల్లిదండ్రి లేకపోయినా తనే తల్లై తండ్రై నేను చూసిండు. చాలా తప్పు అమ్మా ఇలాంటి మాటలు మాట్లాడడం. సారీ వదినా, మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. అన్నయ్య నా కోసం చీర తీసుకొచ్చింది కదా, అది తీసుకురండి, తీసుకొని వెళ్తాను.